ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు 1983లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తన పాదయాత్ర ద్వారా మొత్తానికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. వాళ్ళ విగ్రహాలు ఏంటంటే ముఖ్యమంత్రులుగా పనిచేశారు వాళ్ళిద్దరు. అవి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ఆయన తిరిగిన గ్రామం వల్ల ఆయనే పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు. కొంతమంది అభిమానులు కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకునేందుకు పెట్టారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు మీకు ఒక 41 ఏళ్ల వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేటప్పటికి నిజానికి 38 ఏళ్ళు నాకు తెలిసి. సో 38 ఏళ్ళప్పుడు ఒక చిన్న శాసనసభ్యుడిగా విజయవాడ నగరంలో ఎన్నికయ్యి ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు చూరుకొని మీరు రాయలసీమ కోస్తాంధ్ర అనుకుంటున్నారు అందరూ. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కోస్తాంధ్ర రాయలసీమలో ఆయన విగ్రహాలు ఎక్కడెక్కడ కనిపిస్తా ఉంటాయి. ఆయన చేసింది 3 సంవత్సరాల కాలం మాత్రమే ఎమ్మెల్యే. సో ఎంతగా అంటే పెద్ద పదవి చేపట్టకపోయినా ఆయన దగ్గరకు వెళ్ళిన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేస్తారు. ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయరు. వాళ్ళ ప్రాణాలని ఆయన ప్రాణాన్ని ఇచ్చే విధంగా ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద కులస్తుడైనా లేకపోతే ఆఫీసర్ అయినా అక్కడ అన్యాయం జరిగిందంటే నేను వాళ్ళ న్యాయం చేసేందుకు, వాళ్ళకి న్యాయం అందించేందుకు ఎంతవరకైనా పోరాడతాను అని ఆయన చాటి చెప్పారు. కాబట్టి ఈ రోజుకి కూడా ఆ జనరేషనే కాదు, ఈ జనరేషన్ లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్పుకొని అనేక మంది రాజకీయ నాయకులు మంత్రులు అయ్యారు. అదేవిధంగా ముఖ్యమంత్రులు అయిన సందర్భం కూడా రాబోతుంది, రేపు మాపు జరుగుతుంది. అది అయితే ఏంటంటే ఆ రోజు వంగవీటి రంగా గారు ఎదుగుతున్న క్రమాన్ని చూసి ఈర్ష్య అసూయలతో ఎక్కడ తమకి రాష్ట్రంలో పోటీ వచ్చేస్తాడోనని తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్టులు కావచ్చు, దానిలో ఉన్న కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి దానిలో చంపేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు, కొంతమంది రాజకీయ నాయకులకు తెలుసు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రసంగం చూస్తే ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. తెలుసు అంటే ఈయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగింది అనేది రాజశేఖర రెడ్డి గారు మాట్లాడి కూడా మనం వినొచ్చు, మీరు అప్పుడు చూసుంటే కనుక. ఎందుకంటే మేము అప్పుడు ఆయన జైల్లో ఉండగా కృష్ణానదీ తీరంలో జరిగినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళాం. అంటే నేను అప్పుడు నిజానికి 10th క్లాస్ చదువుతున్నాను, నాకు అది తెలియదు. కానీ ఆ 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి దగ్గర అందరూ కలిసి బస్సులు లారీలు అయి పెడితే మేము కూడా వెళ్ళాం. అప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారి స్పీచ్ అప్పుడు హైలైట్ అనమాట. ముద్రగడ పద్మనాభం గారు అప్పటి వరకు పెద్దగా ఎవరికి తెలియదు. ఆ కాపునాడుతో ముద్రగడ పద్మనాభం గారి పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే రంగా గారికి సంబంధించి ఆయన జైల్లో ఉండగా జరిపింది అదే. ఆయన వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని తెలిసి ఆయన నాయకుడికి ఎదిగడింది అప్పటికి. సో ఆ దిష్ట ఏంటో తెలియదు, కానీ ఆ కాపునాడికి వచ్చిన లక్షలాది మంది జనంతోనే నిజానికి ఆయన హత్యకి కుట్ర జరిగిందని అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఎదిగిన క్రమం ఇంత ఒక్క పిలిపిస్తే జైల్లో ఉండే ఇలా ఉన్నాడంటే రేపొద్దున నిజంగా మనకి ఈ కోస్తాంధ్ర కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేసే స్థాయికి ఇతను ఎదుగుతాడు అనేది ఎప్పుడైతే అనుకున్నారో, సో ఆయన మట్టు పెట్టడానికి అప్పటి పోలీసులో ఉన్న కొంతమంది కూడా దానికి సహకరించారనేది బహిరంగ రహస్యం. సో నిజానికి ఒక శాసనసభ్యుడు పేద ప్రజల కోసం, వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాగా చంపేయటం చూడండి. అవును, ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన. పైగా ఆయనకి ఏంటంటే ఆ వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం నుంచి కూడా ఆయన వెళ్ళే కారులో చెకింగ్ చేసేవాళ్ళు. ఆయన ఏ వెహికల్లో వెళ్తున్నా ఒక చిన్న కర్ర ముక్కున్న తీసేసేవాళ్ళు. సో ఆయన అభిమానులుగా ఉన్న పోలీసు శాఖలో కొంతమంది ఆయనకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారని దాదాపు 50 నుంచి 100 మంది అక్కడ కానిస్టేబుల్ స్థాయి, ఏఎస్ఐ స్థాయి వాళ్ళని, అది సిఐ స్థాయి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే ఇన్ఫర్మేషన్ ఆయనకు పోకుండా చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన కూర్చున్నాడు. ఇక ఇది తప్పితే ఆయన దొరకడు ఎక్కడా కూడా, ఇంకా చొచ్చుకెళ్ళిపోతాడు. కాబట్టి ప్లాన్ చేసి ఒక బస్సులో వెళ్ళి అత్యంత ఘోరంగా పాశవికంగా నరికేసిన పరిస్థితి. ఆయన ఆభరణ దీక్ష శిబిరంలో కూడా ఎవరిని ఉండనీయకుండా చేశారు ఆయన అనుచరులు కానీ గట్టిగా. సో నిరాయుధుని చేసి
ఒక పక్కన అధికార పక్షం, ప్రతిపక్షం, అందరూ నాయకులు ఆ రోజు నిజానికి ఆయన చనిపోయిన తర్వాత కానీ ఆయనకి ఎంత అభిమానం ఉందనేది అప్పుడు కానీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా అడిగినప్పుడు బీబీసీ న్యూస్ లో కూడా మొట్టమొదటి తెలుగు వార్త ఆయన హత్య వార్త అనేది ఇప్పటికీ వింటూ ఉంటాం మస్తాన్ రావు గారు. అయితే దానిలో కొంతమందికి కూడా ఆయన పేరు చెప్పుకొని కొంత వాళ్ళ వ్యక్తిగత కక్షలు కూడా తీర్చుకున్నారు. అది ఆయనకి బ్యాడ్ కలిగించే విధంగా వ్యవహరించారు. కొంతమంది కొన్ని ఇళ్ల మీదకి దాడి చేయమని. ఎందుకంటే ఆయన సహాయం చేసిన వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరి కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు తగలబెట్టమని ఎప్పుడు లేదు. ఆయన స్వయంగా ఎదుర్కొనేవాడు. అంతేగాని ఒక గ్రూప్ గా వెళ్ళి వాళ్ళందరినీ మనం చేయాలని ఏదో నాశనం చేయాలని ఇది లేదు. సో ఏమైనప్పటికీ కూడా సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కాపులకి రాజ్యాధికారం దక్కలేదు అనేది గత కొంతకాలంగా ఉంది. అది రాజకీయ నినాదంగా మారింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మాకు కూడా అధికారం కావాలి, మేము కూడా ముఖ్యమంత్రి అయి తీరాలనే ఒక కాంక్ష అయితే బలంగా వినిపిస్తా ఉంది. దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు కూడా కొంత అక్కడ హైదరాబాద్ లో కానీ అట్లా కొన్ని సమావేశాలు జరిగాయి పార్టీలకు అతీతంగా. కానీ అది ఎందుకో పార్టీలకు అతీతంగా జరిగినప్పుడు కూడా ఒక కార్యరూపం అయితే దాచలేదు. దానికి అనేక కారణాలు ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి 2014 నుంచి 2024 ఎన్నికల్లో చూస్తే పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఎవరైతే కాపులు సపోర్ట్ చేస్తారో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేలాగా, ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే అత్యధిక సీట్లు సాధిస్తారో వాళ్లే ఇక్కడ రాజ్యాన్ని వెళ్తారు, ఆంధ్రప్రదేశ్ని వెళ్తారనే ఒక నానుడిని నిజం చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కూడా కొంత అది అన్ని పార్టీలకి సంబంధించింది, బీసీకి సంబంధించి అయినప్పటికీ కూడా కాపులందరూ కూడా చిరంజీవి గారిని కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి. సో అది కొంత ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆయన అన్ని పార్టీలు చెందిన వ్యక్తి అయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే రెడ్డి సామాజిక వర్గం ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుందో, అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకా అన్ని కులాల్లో ఉన్నప్పటికీ కూడా కాపులు కూడా మేజర్ గా సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీలు ఏదైతే బలంగా ఇన్నాళ్ళు వెళ్తా ఉన్నాయో ఆ పార్టీల్లో ఈ పవన్ కళ్యాణ్ బలమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కులంలో చీలిక తేవటం ద్వారా కొంత వీళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు, మళ్ళీ ఆ అధికారానికి చేరువు కాకుండా చేయొచ్చు అనే ఒక ఇదైతే కనపడతా ఉందనేది ఇక్కడ స్పష్టం. రైట్, కీలకమైన అంశంలోకి వద్దాం ఇంకా మస్తాన్ రావు గారు. జగన్మోహన్